అందశ్రీ మన మధ్య నుంచి దూరం అవుతాడని ఎవరు కూడా కళ్ళలో ఊహించలేదు. ఆయన ఆయన మరణించేంత వరకు కూడా తన గొంతుక పీడిత ప్రజల పక్షాన పాట పాడింది. తన జీవితం అంతా కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పేద కోసం తపన పడినటువంటి మహనీయుడు అందశ్రీ గారు. అందశ్రీ గారితో నాకు ఒక 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు ఆయన అప్పటికప్పుడు అంటే ఒక మామూలు పేదరికంలో పుట్టిన బిడ్డ, చదువు అంటే ఏందో తెలియని బిడ్డ, అంత గొప్ప తన మేధస్సు సరస్సుకి నిలవైపోయి పెదాల మీదనే ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా పాట రూపంలో పాడగలిగేటువంటి మహా మేధా సంపన్నుడు అందశ్రీ గారు. ఇప్పటిదాకా వారి పాటలు పాడుతున్నప్పుడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ కూడా తట్టి లేపింది, ఐక్యతగా నడిపించింది, స్ఫూర్తి నింపింది. ఇవాళ అందశ్రీ గారి పాటలో మనకు అతిశయోక్తి లేదు. జయ జయ హే తెలంగాణ పాట మాలాంటి వాళ్ళ ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి గంటకోసారి వేసుకొని మళ్ళీ కొత్త శక్తిని సంతరించుకొని ఇవాళ మేము ముందుకు పోయిన సందర్భాల్ని ఇప్పటికీ మర్చిపోలేము. మేము ఇవాళ ఇప్పటిదాకా పాడిన పాట మనిషి అన్నవాడు మాయమైపోతున్న మానవత్వం గురించి ఆయన రాసిన పాట మొత్తం యావత్ సమాజాన్ని కదిలించడమే కాదు, మానవ జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉన్నటువంటి పాట ఇవాళ ఆ మానవత్వం లేని మనిషి అన్నటువంటి పాట. మారిన పరిస్థితులలో ఒకప్పటి మానవ సంబంధాలు, ఎథిక్స్, వాల్యూస్, ఉమ్మడి కుటుంబాలు, పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాల గురించి తల్లిదండ్రులను చూసిన వ్యక్తిగా అవన్నీ కనుమరుగైపోతున్నప్పుడు ఆవేదనతో, దుఃఖంతో అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితాన్ని భగవంతుడు మనకు ఇస్తే ఏం పని చేస్తున్నాం మనం, ఎడిపోతున్నాం మనం అని చెప్పి ఆవేదనతో, దుఃఖంతో ఆ మనుషులకి జ్ఞానాన్ని, ఆ మనుషులకి సామాజిక స్పృహను అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర, ఆ పాటనే సజీవ సాక్ష్యం మనం భావించాల్సి ఉంటుంది. ఇట్లా అనేక విషయాలు ఇవాళ కులాల వారిగా కూడా వాళ్ళ వృత్తులలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్రలు, వారు అనుభవిస్తున్న బాధలు, దుఃఖాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు రాసినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. అందశ్రీ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ అందశ్రీ గారి యొక్క ఆశయాలు, అందశ్రీ గారి యొక్క పాటలు, అందశ్రీ గారి యొక్క మాటలు మానవ సమాజం ఉన్నంత వరకు సజీవంగా ఉండే పాటలుగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మనుషులు పుడతారు, గిడతారు, కానీ కొద్దిమంది మాత్రమే మరణించి మనుషుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులలో ఇవాళ అందశ్రీ గారు కూడా ఒకరు. ఇలా ఆయన అంత స్థాయిలో ఉండి కూడా ఏనాడు ఆ డబ్బెనుక కానీ గుర్తింపు, గౌరవం కోసం పాకులాడేటువంటి వ్యక్తిగా ఆయన ఒకటే ఒక మాట అనేది, అతి సామాన్య జీవితాన్ని గడిపిన వ్యక్తి. ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజానికానికి గొప్ప పరిచయం ఉన్నప్పటికీ, ఆయన గొప్ప గౌరవంగా చూస్తున్నప్పటికీ, పెద్ద పెద్దల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆ సంబంధాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్న చరిత్ర లేనటువంటి, రాసిలేని జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. ఎందుకంటే చివరి వరకు ఆయన కుటుంబాన్ని, సమాజమే తన కుటుంబంగా భావించింది తప్ప తన రక్త సంబంధికులు మాత్రమే తన కుటుంబం ఏనాడు భావించలేదు. ఆయన తపన, ఆయన ఆరాటం ఎప్పుడు కూడా పేదల కోసం ఉండదు. కాబట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహనీయుడిగా ఆయన ఉంటాడని చెప్పి భావిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి అభిమానులు ఇవాళ లక్షల మంది అభిమానులు ఎవరైతే ఇలా మా అన్న లేడా అన్నటువంటి భావన ఉందో
ఆ అభిమానులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున మీకు అభినందన ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. అందశ్రీ 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 అందశ్రీ